అదృష్టవశాత్తు ఆ పిల్లిని చూసుకున్న పిల్లి స్వయంగా దానికి తల్లిలా మారింది. తన పిల్లల కోసం ఉన్న పాలను కూడా దానితో పంచుకోవడానికి వెనుకాడలేదు. పిల్లికి అసలు ఏమనిపించిందో తెలియదు కానీ ఈ భిన్నమైన చిన్నారిని మాత్రం అది ఎంతో ప్రేమించింది. దాని శరీరంపై ఒక్క వెంట్రుక కూడా లేదు. చర్మమంతా ముడతలతో నిండిపోయి ఉంది. కొంతకాలానికి ఇంటి పిల్లి దానిని పాలించడం మానేసింది. దాంతో ఆహారం పెట్టే బాధ్యత మొత్తం మహిళపై పడింది. ముడతలు పోకపోయినా శుభ్రంగా ఉండే దాని రూపం చాలా ముద్దుగా కనిపించేది. ఆ చిన్నారి కొత్త ఇంటి వాతావరణంపై చాలా ఆసక్తి చూపేది. మహిళ కూడా అప్పటికే దాని విచిత్రమైన రూపానికి అలవాటు పడిపోయింది. అలా పెరుగుతుండగా దాని రూపంలో మరో పెద్ద మార్పు వచ్చింది. అందమైన దుస్తులు వేస్తే రాజకుమారిలా కనిపించేది. పొరుగు వాళ్ళు కూడా ఇది చాలా అరుదైన జాతి పిల్లి, దీని విలువ చాలా ఎక్కువ అని చెప్పేవారు. ఆ మాటలు విన్న తర్వాత మహిళ మరింత ప్రేమగా రకరకాల ఆహారాలు పెట్టసాగింది. ఫలితంగా దాని బరువు వేగంగా పెరిగింది. దాన్ని సన్నబెట్టేందుకు మహిళ ప్రత్యేకంగా ట్రెడ్మిల్ కూడా కొనిచ్చింది. కానీ అది వ్యాయామం చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. చివరకు ఆమె దాన్ని జిమ్ కు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్ళగానే అది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది అసలు ఏ జాతి పిల్లి అని అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు సరదాగా దీన్ని తలమార్చేస్తే పిల్లిలా కాకుండా చిన్న పందిలా కనిపిస్తుంది.